ఆ యొక్క బాధ నువ్వు ఎవరితో చెప్పుకోలేకపోతున్నావేమో, ఆ యొక్క కన్నీరు, ఆ యొక్క కన్నీటికి కారణము నువ్వు ఎవరితో పంచుకోలేకపోతున్నావేమో. వారు నీ యొక్క పిల్లల, నీ యొక్క ఆర్థిక ఇబ్బందా, నీ యొక్క అనారోగ్యమా, లేకపోతే నీ యొక్క ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవటమా? నీ యొక్క ఉద్యోగంలో ఎదుగుదల రావట్లేదేమో, దేవునికి అప్పగించు. నీ యొక్క ఉద్యోగంలో ఆ యొక్క ప్రమోషన్, ఆ యొక్క హైక్ రావట్లేదేమో, దేవునికి అప్పగించు. నీవు వెతుకుతున్నటువంటి ద్వారము ఇంకా తెరవబడలేదేమో, దేవునికి అప్పగించు. నీ యొక్క వ్యాపారంలో నీకు లాస్ వచ్చిందేమో, దేవునికి అప్పగించు. నీ యొక్క వ్యాపారాన్ని దేవునికి అప్పగించు. నీ యొక్క సమస్తమును దేవునికి అప్పగించు. అది ఏ భారమైనప్పటికీ ఆ యొక్క బరువుని నువ్వు దేవుని వైపు మళ్ళించు. దేవుని వైపు ఆ యొక్క బరువును ఆయనకు అప్పగించు. మనము పేతురుని చూసినట్లయితే, పేతురు ఆ యొక్క దోణిలో ఆయన తన యొక్క చింతను దేవుని మీద వేయలే, తనే మోసాడు. తుఫాను నుండి బయటపడ్డ తర్వాత ఆయన తన యొక్క చింత యావత్తును దేవుని మీద మోపుతాడు. హల్లెలూయా. తుఫాను వచ్చినప్పుడు దేవునిపై సందేహపడద్దు. When a storm comes, don't doubt on God. మనం ఆ తుఫాన్ని ఎలాగ దాటాలి, ఆ తుఫాన్ని ఎలా జయించాలని చెప్పి మనం అనుకుంటా ఉంటాము. కానీ మర్చిపోయే విషయం ఏంటంటే యేసయ్య మనతో ఉన్నాడని. అందుకే యేసుప్రభు అన్నాడు కదా, నీకు ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి, కానీ ఆ శ్రమల్లో గుర్తుపెట్టుకో, నేను లోకాన్ని జయించానని చెప్తున్నాడు. That is the power that we receive from Christ. ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క అంశం పేరు ఆందోళనలో శాంతి. ఆందోళనలో శాంతి. ఫైండింగ్ పీస్ ఇన్ యువర్ యాంగ్షియస్ స్టేట్. అసలు ఆయన నా నొప్పిని చూస్తాడా? దేవుడికి నా నొప్పి అంటే తెలుస్తుందా? దేవుడికి నా యొక్క బాధ తెలుస్తుందా అనేటువంటి ఒక ప్రశ్న మనలో ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఆయనకి కానీ నా యొక్క నొప్పి గురించి ఆయన వర్రీ అయితే ఆయన ఏదో చేస్తాడు కదా. మరి ఎందుకు నాకు ఈ బాధ, ఈ శ్రమలు, ఈ యొక్క ఎందుకు ఈ కష్టమంతా నాకు ఇంకా ఉంది అని చెప్పి మనము కొన్నిసార్లు ఆలోచిస్తాం. జాగ్రత్తగా గమనించండి, మనము ఆ యొక్క ప్రశ్నలో నువ్వు ఒక్కడవు మాత్రమే లేవు. ఈరోజు మనము యేసయ్య చేసినటువంటి ఒక అద్భుతాన్ని మనము ఈరోజు చూడబోతున్నాం. ఆ యొక్క అద్భుతము తన యొక్క శిశువులతో కూడినటువంటిది. ఆ యొక్క శిశువులకు కూడా అదే ప్రశ్న ఆ శిష్యులకు కూడా ఉన్నది. ఏంటి ఆ ప్రశ్న అంటే, అసలు మీకు మా గురించి ఏమైనా మీరు కేర్ తీసుకుంటారండి అని అడిగారనమాట. యేసయ్యని తన యొక్క శిష్యులు అసలు మీరు మా గురించి ఏమైనా పట్టించుకుంటారా అని అడిగారు. ఏంటి ఆ యొక్క ప్రశ్న? మరి యేసయ్య దేవుడు మన గురించి పట్టించుకుంటున్నట్లయితే మరి ఎందుకు ఈ బాధలు? దానికి ఈరోజు నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. దానిలో వర్తమానంలోకి వెళ్ళక ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం ఈ వర్తమానం గురించి. ఏమనంటే, దేవా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో ఈ యొక్క పరిచర్య నువ్వు నాకు చెయ్యయ్యా. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడేలాగా నువ్వు సహాయం చేయని చెప్పి అడుగుదాం. ఆన్లైన్లో కూడా ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే, మీరు కూడా మీకేమైనా సమస్య ఉన్నట్లయితే, మీకేమైనా ప్రశ్న ఉన్నట్లయితే, మీ పేరు, మీరు ఎక్కడి నుండి వీక్షిస్తున్నారు, ఆ రెండు మీరు చెప్పిన తర్వాత మీకు ఏం కావాలి, వాట్ ఈస్ ద మిరకల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, మీరు ఏ అద్భుతం చూడాలని చెప్పి ఆశిస్తున్నారు, లేకపోతే ఏ కార్యం మీ జీవితంలో జరగాలని ఆశిస్తున్నారో మీరు మాకు అక్కడ చాట్లో మీరు రాసినట్లయితే మేము దానికి స్పందిస్తాము. దేవుడు నిజంగా అసలు పట్టించుకుంటాడా? లెట్స్ ఆస్క్ దట్ క్వశ్చన్ అండ్ లెట్స్ ప్రే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలోనైనా నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు ప్రభువా. ఇప్పుడునైనా ఈ యొక్క వర్తమానం మేము వింటుండగా ఈ వర్తమానంనైనా మాకు ఉపయోగపడడానికి సహాయం చేయండి దేవా. మాకు ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానముగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. సో మనము మార్కు సువార్త 4వ అధ్యాయం నుండి ఈరోజు వర్తమానము చూడబోతున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయము. ఇక్కడ తన యొక్క శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యులు ఒక అనుకోనటువంటి సుడిగాలిలోకి, అనుకోనటువంటి తుఫానులోకి వారు ప్రవేశిస్తున్నారు. ఏంటి అది అంటే, మనము దానికి ఒక చిన్న జిస్ట్ ఇస్తాను. ఏంటదంటే, వారు అనుకోలేదు, వారు అనుకొని ప్రవేశించలేదు, కానీ అనుకోకుండా ప్రవేశించారు. ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి వారిలో, అయ్యా మేము కూడా అలాగే అనుకోనటువంటి తుఫాన్లో చాలా ప్రవేశించాము,
అని చెప్పి ఉన్నారు. ఒకసారి చేతులెత్తి చూపించండి. నేనైతే ఉన్నాను అదే కేటగిరీలో. అనుకోకుండా ప్రవేశిస్తూ ఉంటాం. దూరిన తర్వాత తెలిసింది, అమ్మో బాబా ఇది పెద్ద సుడిగాలని. అటువంటి సన్నివేశాలు, అటువంటి సంఘటనలు ఉంటాయి. ఎంతమంది సుడిగాలి నుండి బయటికి వచ్చారని చెప్పి అనుకొని ఇలా బయటకు వచ్చాము అమ్మయ్య అనుకుంటాము, వెంటనే ఇంకొక సుడిగాలి వస్తుంది, మనల్ని కప్పివేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా చాలాసార్లు ఉన్నాము, రైట్? సో మీరు కూడా అటువంటి కేటగిరీలో ఉన్నట్లయితే ప్రైజ్ గాడ్, హల్లెలూయా, నేను కూడా మీతో పాటే ఉన్నాను. కొంతమంది చెప్తా ఉంటారు, అయ్యా మేము అసలు సుడిగాలి తీరం దాటట్లేదండి, నాకు అది తుఫాను తీరం దాటట్లేదు, అక్కడ దాంట్లోనే ఉంటున్నాను. ఏంటా సుడిగాలి, ఏంటా తుఫాన్ అంటే, రావాల్సిన ప్రమోషన్ రావట్లేదు, పెరగాల్సిన హైక్ పెరగట్లేదు, తీరాల్సిన కష్టాలు తీరట్లేదు, మా పిల్లలు అలాగే ఉన్నారు, ఏమీ ఎదగట్లేదు, అనారోగ్యం అలాగే ఉంటుంది, ఆరోగ్యం కింద మార్చబడట్లేదు, అలాగే ఉంటుంది, మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మీరు ఉన్నారేమో. లేకపోతే కొంతమంది మేము అసలు అది దానిలోకి ప్రవేశిద్దాం అనుకోలేదు. ఐ డి నాట్ చూజ్ ఇట్ బట్ ఇట్ చోజ్ మీ, రైట్? ఐ డి నాట్ చూజ్ దట్ బ్యాటిల్ బట్ ఇట్ చోజ్ మీ. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. శిష్యులు కూడా అదే పరిస్థితులు ఉన్నారు. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి చూద్దాము. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా ఎవరు చెప్పారండి ఆ మాట? యేసయ్య తన శిష్యులతో, రైట్? అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. వారు జనులను పంపివేసి ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుపోయిరి. ఆయన వెంబడి మరి కొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, ఆయన దోణి అంటే తెలుసండి, బోట్. దోణి అంటే బోట్. దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుకుండెను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. నీకు చింత లేదా? అనేక మంది అడిగే ప్రశ్నే శిష్యులు కూడా అడుగుతున్నారు ఇక్కడ. ఏమయ్యా మేము ఇలా ఉన్నా, ఈ పరిస్థితుల్లో ఉన్నా, మీకు చింత లేదా? దాని అర్థం ఏంటి తెలుసు? పేదరు బేసిక్గా ఏమని అడుగుతున్నాడు? బాబు ఏంటిది అని అడుగుతున్నాడు. ఏంటిది, ఇంతవరకు పరిచయం చేసి వచ్చాము కానీ ఏంటిది? ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు గలిలే సముద్రానికి. గలిలే సముద్రం యాక్చువల్ సముద్రం కాదు. గలిలే సముద్రం ఎలా ఉంటుంది చూడండి, ఎలా ఉంటుంది యాక్చువల్లీ. గలిలే సముద్రం యాక్చువల్ సముద్రం అని పేరు పెట్టేశారు అంతే దానికి, సీ ఆఫ్ గ్యాలిలీ అని. అది యాక్చువల్గా ఒక పెద్ద పెద్ద లేక్ అనమాట. అది ఎంత పెద్దదంటే 12 కిలోమీటర్ల పొడుగు, 21 కిలోమీటర్ల వెడల్పు, అంత పెద్ద లేక్ అది. ఓకే, సో అంత పెద్ద లేక్. దాని చుట్టూ కూడా మౌంటైన్స్ ఉన్నాయి. మౌంటైన్స్, హిల్స్ కాదు, మౌంటైన్స్, కొండలు కాదు, శిఖరాలు, రైట్? శిఖరాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క మరి స్ట్రాటజిక్గా దేవుడు ప్లేస్ చేశాడో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ గలిలయ సముద్రంలో అలలు భయంకరంగా వస్తాయి. ఎందుకంటే ఆ శిఖరాల నుండి ఒక్కసారి గాలి దిగేసరికి చాలా ఫోర్స్గా దిగుతుంది. దానివల్ల వేవ్స్ ఉంటాయి, లేక్లో వేవ్స్. సో ఆ లేక్లో వేవ్స్ ఉంటాయి. ఇది యాక్చువల్గా చాలా భయంకరమైనటువంటి సుడిగాలులతో వచ్చేటువంటి ఒక లేక్ ఇది, ఒక గలిలయ సముద్రం అది. దీనికి శిష్యులు అలిసిపోయిన తర్వాత యేసయ్య అంటాడు, మనం అవతల పక్కకి వెళ్దాం అంటాడు. యాక్చువల్గా శిష్యులకి అవతల పక్కకి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ శిష్యులు అందరూ యూదులు. అవతల పక్క ఎవరు ఉంటారంటే అన్యులు. యూదులకి అన్యులంటే అసలు పడదు. ఎందుకంటే వాళ్ళు అంటరాని వారని, లేకపోతే వారు భయంకరులని. యాక్చువల్గా ఈ యూదులు నమ్మేది ఏంటంటే ఆ దెయ్యం వాళ్ళ మధ్యనే నివసిస్తుందని చెప్పి నమ్ముతారనమాట. అపవాది అన్యుల మధ్యనే నివసిస్తాడని చెప్పి నమ్ముతూ ఉంటారు. అందుకు అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు. ఇంకా వీళ్ళు ఆ యొక్క గలిలయ సముద్రంలో కూడా ప్రయాణం చేయడం ఇష్టం ఉండదు వీళ్ళకి. ఎందుకంటే ఆ గలిలయ సముద్రంలోనే ఆ పీఠాధిపతి దెయ్యం ఆడు నివసిస్తాడు. అక్కడే ఆయన యొక్క దూతలన్నింటిని పుట్టిస్తాడని చెప్పి వారు నమ్ముతారు. గలిలయ సముద్రం అంత భయంకరమైనటువంటి గలిలయ సముద్రం అన్నమాట ఇది. సో వీరు ఆ యొక్క గలిలయ సముద్రానికి వెళ్ళినప్పుడు ఎవరు చెప్పారండి వెళ్దామని?
యేసయ్య చెప్పాడు. గుర్తుపెట్టుకోండి అన్నమాట, యేసయ్య చెప్పాడు. కానీ వారు క్రైస్తవులు అయినప్పటికీ, క్రీస్తులో నమ్మిన వారు అయినప్పటికీ సుడిగాలి వాళ్ళ జీవితంలోకి వచ్చిందా రాలేదా? వచ్చింది. దాని అర్థం ఏంటంటే నువ్వు క్రైస్తవుడు అయినంత మాత్రాన నువ్వు సుడిగాలి రాకుండా నీ జీవితంలో ఉండదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ క్రైస్తవుడు అవడం వల్ల ఇంకా ఎక్కువ సుడిగాలి కూడా రావచ్చు. హల్లెలూయా. సో ఈ యొక్క ప్రపంచంలో అందుకే యేసుప్రభు అన్నాడు కదా, నీకు ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి, కానీ ఆ శ్రమల్లో గుర్తుపెట్టుకో, నేను లోకాన్ని జయించానని చెప్తున్నాడు. ఆమేన్. దట్ ఈస్ ద పవర్ దట్ వి రిసీవ్ ఫ్రమ్ క్రైస్ట్. మనం అటువంటి శక్తిని పొందుతాము. మనము ఈ యొక్క వర్తమానానికి మళ్ళీ తిరిగి వద్దాము. శిష్యులు ఉన్నారు ఇక్కడ. శిష్యులు ఈ యొక్క సుడిగాలిలో ఉన్నారు, భయంకరంగా భయపడుతున్నారు. అసలు వాళ్ళు డెస్పరేట్గా ఉన్నారు, వారు రక్షింపబడడానికి డెస్పరేట్గా ఉన్నారు. ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు. అలాంటి సమయంలో 38వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారాయనను లేపి బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే బేసిక్గా డిసైపుల్స్, ఈ శిష్యులు చెప్తుంది ఏంటంటే, బాబు ఏంటిది నువ్వు చక్కగా పడుకున్నావేంటి, ఇక్కడ పొడవ మునిగిపోతుంది, దోణి మునిగిపోతుంది, బోటు మునిగిపోతుంది, నువ్వేం చక్కగా తలదిండేసి పడుకున్నావు ఏంటి అసలు సంగతి ఏంటి అని చెప్పి అడుగుతున్నా. మీకు మా గురించి పట్టింపు లేదా? పట్టించుకోవా? మేమందరం ఏమో పేతురేమో బకెట్లతో నీళ్ళు తోడుతున్నాడేమో, తోమా ఏమో తనకున్నటువంటి బట్టను పట్టుకొని పిండి బయటికి వేస్తున్నాడేమో, లేకపోతే ఇంకొకరు ఇంకేదో ట్రై చేస్తున్నారేమో, చేపలు దూరిపోతున్నాయేమో, ఏమవుతుందో మనకు తెలియదు. కానీ అక్కడ ఒక ఆందోళనమైనటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంది. If you don't care, you would be if you care, you would be doing something about it అని పేతురు అంటున్నాడు. నువ్వు పట్టించుకుంటే ఏదో చేస్తావు కదా అని అంటున్నాడు. మనం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నామేమో. నా ఉద్యోగం పోయిందండి. ఎందుకు పోయింది? నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, అందుకే పోయింది. నాకు నా యొక్క రిలేషన్షిప్స్ పోయాయండి. ఎందుకు పోయాయి అంటే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, అందుకే పోయింది. నీ కనుదృష్టి నా మీద ఉంటే నాకు ఈ శ్రమ వచ్చేది కాదు కదా, నాకు ఈ యాక్సిడెంట్ అయ్యేది కాదు కదా, నాకు ఈ యొక్క డిప్రెషన్ వచ్చేది కాదు కదా. మేబీ దట్ ఈస్ ద సిచ్యువేషన్ విచ్ వీఆర్ ఇన్. మనం అటువంటి పరిస్థితులు ఉన్నామేమో. మనం దేవుణ్ణి అలాగే ప్రశ్నిస్తున్నామేమో. లేకపోతే నేను అసలు ఈ భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాడిని కాదు కదా, నేను లాటరీ తీసుకున్నాను, లాటరీ విన్ అవ్వలేదు, నీ వల్ల విన్ అవ్వలేదు అని దేవుడిని నిందిస్తున్నామేమో. ఆ లాటరీ వచ్చి ఉంటే 10% ఇస్తానని మొక్కుకున్నాను, అయినా ఇవ్వట్లేదు నువ్వు. హల్లెలూయా. గత వారం హార్వెస్ట్ ఫెస్టివల్ జరిగింది కదా, చాలామంది ఉన్నారు లాస్ట్ వరకు. ఎందుకంటే వాళ్ళకి వస్తుందేమో లక్కీ డ్రాలే అని. రాలేదు, మేబీ నాకు రాలేదని నిందించారేమో దేవుణ్ణి. పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇస్, ఒకవేళ నువ్వు నిజంగా నా గురించి పట్టించుకున్నట్లయితే నా తల్లిదండ్రులకు డివోర్స్ వచ్చేది కాదు, విడాకులు వచ్చేది కాదు అని ప్రశ్నిస్తున్నావేమో. లేకపోతే నువ్వు నా గురించి నిజంగా పట్టించుకున్నట్లయితే నేను ఈ యొక్క భయంకరమైనటువంటి వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉండేవాడిని కాదు. నాకు ఎందుకు ఇటువంటి వాడిని కట్టుబెట్టావు, లేకపోతే ఎందుకు నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, లేకపోతే ఎందుకు ఇలాంటి అమ్మాయి నా జీవితంలోకి ప్రవేశించిందని నువ్వు ప్రశ్నిస్తున్నావేమో. కొంతమంది ఇటువంటి సుడిగాలిలో ఉండి వారు దేవుణ్ణి అడుగుతున్నారు, దేవా నువ్వు పట్టించుకుంటున్నావా, నీకు చింత ఉందా నా గురించి. మరి సుడిగాలిలో ఏమవుతుంది? వాట్ హ్యాపన్స్ ఇన్ అ స్టార్మ్? సుడిగాలిలో నాకు తెలిసినవి 2 ఖచ్చితమైనటువంటివి అవుతాయి. ఆ 2 నేను మీకు ఈరోజు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, సుడిగాలిలో, తుఫానులో ఆయన సన్నిధి నీతో ఉంటుంది. ఒకటి ఖచ్చితం, ఆయన సన్నిధి నీతో ఉంటుంది. రెండవది ఏంటంటే, తుఫానులో కూడా ఆయన ఉద్దేశము నెరవేర్చబడుతుంది. తుఫానులో కూడా ఆయన ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతుంది. నా ప్రియ సహోదరుడా, గుర్తుపెట్టుకోండి, ఎవరు అటువైపు వెళ్దామన్నారు? యేసయ్య. మొట్టమొదటిది
మొట్టమొదటిది, తుఫానులో ఆయన సన్నిధి నీతో ఉంటుంది. తుఫానులో ఆయన సన్నిధి నీతో ఉంటుంది. యేసు ప్రభు ఇక్కడ చక్కగా తలగడేసుకొని పడుకుంటున్నాడు. 38వ వచనం చూద్దాం. అక్కడ ఆయన దోనె అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. అంటే చక్కగా ఆయన నిద్రిస్తున్నాడు, హ్యాపీగా స్లీప్ వేస్తున్నాడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది హెవీ స్లీపర్స్ ఉన్నారు ఇక్కడ? చేతులెత్తి చూపించండి. హెవీ స్లీపర్సా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను కూడా అదే బ్యాచ్. అందుకు నా భార్య ఎంత లైట్ స్లీపరో చెప్తాను. మా ఇంట్లో ఎప్పుడైనా గెస్ట్స్ వస్తే వాళ్ళు ఆ రూమ్లో పడుకుంటారు. మా రూమ్కి వాళ్ళ రూమ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనుకుందాం. ఆ రూమ్లో వాళ్ళు తలుపు వేసుకొని పడుకుంటారు. వాళ్ళు మంచం మీద అటు నుండి ఇటు తిరిగితే నా భార్య లెగిసిపోద్ది. అంత లైట్ స్లీపర్ అనమాట నా భార్య. నేను పొరపాటున మా ఇంట్లో కానీ దొంగపడి నా ప్రక్కనే కూర్చొని చక్కగా డ్రమ్స్ వాయిస్తూ ఉన్నాడు అనుకో, అయినా మనకేం పట్టింపు ఉండదు, మంచి స్లీప్లో ఉంటాను గురకబెట్టి. అంత హెవీ స్లీపర్ నేను. విషయం ఏంటంటే యేసయ్య కూడా అంతే హెవీ స్లీపర్. ఇక్కడ సుడిగాలు వస్తుంది, తుఫాన్ వస్తుంది. ప్రైజ్ గాడ్, యేసయ్యకి నాకు అదే అభిషేకం ఉంది. హల్లెలూయా. సో సుడిగాలిలో ఆయన నిద్రపోతున్నాడు, తుఫానులో ఆయన నిద్రపోతున్నాడు, తుఫాన్లో నిద్రపోతున్నాడు. ఆయన అన్నాడు, పద అక్కడికి వెళ్దాం, అటువైపు వెళ్దాం అన్నాడు. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనం అనుకోనటువంటి యుద్ధాలలో ప్రవేశిస్తూ ఉంటాం, అనుకోనటువంటి తుఫాన్లో ప్రవేశిస్తూ ఉంటాం. కానీ ఆ తుఫానులో మనం ఆ యాక్టివిటీస్, ఆ తుఫాన్ని జయించే ప్రయత్నంలో ఉంటాము. అసలు విషయం మర్చిపోయేది ఏంటంటే మనతో పాటు యేసయ్య ఉన్నాడని. మనం ఆ తుఫాన్ని ఎలాగ దాటికి రావాలా, దాటాలి, ఆ తుఫాన్ని ఎలా జయించాలని చెప్పి మనం అనుకుంటా ఉంటాము. కానీ మర్చిపోయే విషయం ఏంటంటే యేసయ్య మనతో ఉన్నాడని. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 16వ వచనం ఇలా చెప్తుంది, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూస్తాము, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమన్నింటిలో నీవు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం అందరూ తెలిసినటువంటి మాట. నేను గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడుకరను నీ దండము నన్ను ఆదరించును. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ అధ్యాయము 20వ వచనం, నేను మీకు చెప్పండి ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యుగ సమాప్తి వరకు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు బయట ఎక్కడో లేడు, నీలో ఉన్నాడు. ఆమెన్. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇంకొక అద్భుతం ఏంటంటే ఆయన మన ప్రక్కన లేడు, ఆయన మనలో ఉన్నాడు. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, కానీ ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి యేసయ్య మనలో ఉన్నాడని మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి యేసయ్య మనతోనే ఉన్నాడని మర్చిపోతూ ఉంటాం. మనము ఆ యొక్క యుద్ధములో మనం బిజీ అయిపోతూ ఉంటాం, యుద్ధాలు పోరాడుతూ ఉంటాము. ఒక సునామీ తర్వాత ఇంకొక సునామీ, ఒక సుడిగాలి తర్వాత ఇంకొక సుడిగాలి, ఒక తుఫాను తర్వాత ఇంకొక తుఫాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ తుఫాను ఉన్నందున యేసయ్య నీతో ఉన్నాడన్నటువంటి సంగతి మర్చిపోవద్దు. ఆ తుఫాను ఉన్నందున యేసయ్య నీతో ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. యేసయ్య ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. నీ హార్ట్ బ్రేక్ అయిపోయిందా, నీతో ఉంటాడు. నీ రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోయా, నీతో ఉంటాడు. నీకు ఉద్యోగం దొరకట్లేదా, నీతో ఉంటాడు. నీకు శ్రమలు వస్తున్నాయా, నీతోనే ఉంటాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా, నీతో ఉంటాడు. ఆ యొక్క ఇబ్బందులను బయటికి రాలేకపోతున్నావా, నీతోనే ఉంటాడు. నీకు ఎప్పుడు రాకూడనటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ వచ్చిందా, నీతో ఉన్నాడు. ప్రైజ్ గాడ్, ఫర్ గాడ్ ఇస్ విత్ యూ. హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క తుఫానులో
దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి ఆలోచనను మార్చుకోవాలి. దాని అర్థం ఏంటంటే, ఎందుకు నాకు అవుతుంది నుండి ఏం జరుగుతుంది, ఎవరు నాతో ఉన్నాడు అనేటువంటి రెండు అంశాలని నువ్వు గుర్తు చేసుకుంటే తక్కనివన్నీ కూడా లైన్లో పడిపోతాయి. ఆమేన్. ఏం జరుగుతుంది, ఎవరు నాతో ఉన్నారు, ఎవరు నీతో ఉన్నారు? యేసయ్య. సో ఉదాహరణకి ప్రమోషన్ ఎందుకు రాలేదని చెప్పి అడగడం మానేసి, ప్రమోషన్ రాలేదు, నేను ఇప్పుడు ఎవరి మీద ఆధారపడగలను అన్నటువంటి సంఘటనకు వెళ్ళాలి. అనేక సార్లు మనకు ఎందుకు రాలేదు, ఎందుకు నాకే జరుగుతుంది, ఎందుకు నాకే అవుతుంది ఇలాగా, ఎందుకు అనేటువంటి ఎందుకు దగ్గర మనం తిరుగుతూ ఉంటున్నాము. యేసయ్యతో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోవద్దు, ఏం జరిగింది, ఎవరి మీద ఆధారపడాలనేటువంటి అంశాన్ని పట్టించుకో. తక్కని కూడా లైన్లో పడిపోతాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా మనకి ఏమైనా అనుకోనటువంటి విషయము జరిగితే మనము ఎప్పుడు కూడా ఎందుకు ఇలాగయింది అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. నువ్వు దాన్ని ఆపివేసి, యేసయ్య దేవుడు నాతో ఉన్నాడు గనుక నేను ఆయన మీద ఆధారపడొచ్చు అని చెప్పి ఆ యొక్క సత్యాన్ని నువ్వు మరొక మారు గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు బాధపడుతున్నావు, శ్రమల్లో ఉన్నావు, అప్పుడు నువ్వేం అనుకోవాలి, దేవుడు నాతో ఉన్నాడు. సో మొట్టమొదటిది ఏంటి, ఆయన సన్నిధి, తుఫానులో కూడా ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన సన్నిధి నీతో ఉంటుంది. రెండవది, తుఫానులో కూడా ఆయన ఉద్దేశము నెరవేర్చబడుతుంది. తుఫానులో కూడా ఆయన ఉద్దేశము నెరవేర్చబడుతుంది. ఎవరు వెళ్దామన్నారు అవతల పక్కకి? యేసయ్య. అంటే అటువైపు వెళ్ళడానికి యాక్చువల్గా శిష్యులకు ఇష్టం లేదు. ఇందా నేను చెప్పాను కదా, ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే, అటువైపు వేరే వాళ్ళు ఉన్నారు, అటువైపు ఇంకొకటి ఉంది. అది వీరి చిత్తం కాదు, ఎవరి చిత్తం? దేవుని చిత్తం. కానీ దేవుని చిత్తంలో కూడా తుఫాను ఉంది. ఆమేన్. దేవుని చిత్తములో కూడా తుఫాను ఉంది, అది మర్చిపోవద్దు. ఆ తుఫాను దేవుని చిత్తంలో ఉంది. ఇప్పుడు నువ్వు అడగొచ్చు, మరి ఎందుకయ్యా ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది? దేవుని చిత్తంలో ఉందో ఓకే, కానీ తుఫాన్ ఎందుకు రప్పించాడు దేవుడు? ఆన్సర్ చెప్పమంటారా? నాకు తెలీదు. అది నా పే గ్రేడ్లో రాదు. అది దట్స్ బియాండ్ మై పే గ్రేడ్. నాకు తెలియదండి. ఆయన ఉద్దేశములో మన ఉద్దేశముల కన్నా ఆయన ఉద్దేశములు ఉన్నతము, మన మార్గముల కన్నా ఆయన మార్గములు ఉన్నతము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నాకు తెలీదు ఎందుకు మరి దేవుడు ఆ యొక్క తుఫాను పెట్టాడు. కానీ ఒకటి మాత్రం నాకు తెలిసి ఏంటంటే, ఆయన పట్ల విశ్వసించు ప్రతి వారికి సమస్తము మేలు కలుగుటకై ఆయన తన యొక్క జనుల మంచి చేస్తాడట. అంటే హీఈస్ వర్కింగ్ టువర్డ్స్ యువర్ గుడ్. నీ కొరకు ఆయన పని చేస్తున్నాడు. ఆ తుఫాను ఎందుకు వచ్చింది అంటే నాకు తెలియదు, కానీ నీ మంచి కొరకు పని చేస్తున్నాడు అన్నటువంటి సంఘటన నువ్వు గుర్తు చేసుకోవాలి. ఆ యొక్క ఇబ్బంది ఎందుకు వచ్చింది, ఆ వ్యాపారంలో లాస్ ఎందుకు వచ్చింది తెలియదండి, ఎందుకు వచ్చిందో, కానీ ఆ లాస్ నా మంచికే వచ్చిందని చెప్పి నువ్వు భావించడం ప్రారంభించాలి. ఎందుకు ఇటువంటి విరిగి నలిగినటువంటి హృదయాలు నాకు కలిగిస్తున్నాడు, ఎందుకు వచ్చిందో తెలియదండి, కానీ నా మంచికే వచ్చింది. ఎందుకు వచ్చి ఉంటుందంటే, ఆ యొక్క తీరము ఒడ్డున నేర్చుకోలేనటువంటి విషయాన్ని తుఫానులో మాత్రమే నేర్చుకోగలిగే విషయాన్ని ఆయన నేర్పటానికి. హల్లెలూయా. అంటే ఆ తీరం ఒడ్డున సంరక్షణ ఉంటుంది, ఆ తీరం ఒడ్డున సేఫ్టీ ఉంటుంది. తుఫాన్లో మాత్రమే సేఫ్టీ ఉండదు, కానీ సేఫ్టీ లేని చోటనే నీవు కొన్ని పాఠాలు నేర్చుకోగలవు. అందుకే ఆ యొక్క తుఫానులో పెట్టాడేమో. నా ప్రియ సహోదరి సహోదరుడు, అందుకే ఎందుకు నుండి నేను ఎవరిపైన ఆధారపడాలి అనేటువంటి అంశానికి వెళ్ళాలి.
ఏమైంది ఈ యొక్క తుఫాన్లో నీకు చింత లేదా అంటే చూడండి, ఆ యొక్క 39వ వచనంలో ఇలా రాయబడి ఉంది, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా, నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణగి అణిగి నిమ్మలమాయెను. గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. దాని అక్కడ మనం ఏం చూస్తాం, యేసయ్యకి ఆ యొక్క గాలి మీద అధికారం ఉంది. గాలి మీద అధికారం ఉంది. యేసయ్య హే గాలి ప్లీజ్ ఒకసారి ఆగు అని చెప్పలా, ప్లీజ్ ఒకసారి కొద్దిసేపు నాకు టైం ఇస్తావా, మేము అటువైపు వెళ్ళిపోతామని చెప్పలా. యేసయ్య ఎలా మాట్లాడాడు తెలుసా? 3 సంవత్సరాల అబ్బాయి, భయంకరమైనటువంటి పెంకోడు, అల్లరి చేస్తూ ఉంటాడు. వాడికి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినవు, ఆఖరి ప్రయత్నం ఏం చేస్తావు? యేసయ్య చేసింది అది ఇక్కడ ఫస్ట్ టైమే. మనం 3 సంవత్సరాల అబ్బాయితో ఎలాగైతే ఆయన గద్దిస్తామో యేసయ్య అన్నాడు గాలి అన్నాడు, గాలి నిమ్మలం అయిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని అర్థం ఏంటంటే పేతురు ఉన్నాడు ఈ బోట్లో, ఉన్నాడా లేదా? శిష్యుల్లో పేతురు ఉన్నాడు. ఈ పేతురుకి భయంకరమైనటువంటి భయం అన్నమాట. అందుకే ఫస్ట్ కత్తి తీసేసి కోసేసాడు, ఏమై అయిపోద్దని. భయస్తులు ఎక్కువ రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఈ పేతురు ఎవరంటే ప్రొఫెషనల్ జాలరే, పెద్ద జాలర్ అనమాట. ఆయన చేపల జాలర్లో పెద్ద ఆయన. అంటే ఈ గలిలయ సముద్రంలో కూడా ఆయన చేపలు బట్టి ఉంటాడు నాకు తెలిసి. ఈ యొక్క ప్రొఫెషనల్ జాలరే పేతురు ఇలా రాశాడు యేసయ్య గురించి. ఏం రాశాడు చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము, ఆయన మిమ్ము గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద. ఎందుకు రాసి ఉంటాడు అనుకున్నారు ఈ మాట? పేతురు ఆ చింత యావత్తును ఆయన మీద వేయొచ్చని ఆ యొక్క తుఫాన్లో నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఒడ్డును నేర్చుకోలే. పేతురు నా ప్రాణం పోతుంది అనుకున్నాడు, కానీ యేసయ్య ఆ యొక్క తుఫానుని ఆపేశాడు. దాన్ని బట్టి అర్థమైంది పేతురికి, అమ్మా ఈయన ఒక్క మాట సెలవిస్తే నా జీవితంలో తుఫాన్ ఆగిపోతుంది. హల్లెలూయా. ఆయన ఒక్క మాట సెలవిస్తే నీ జీవితంలో ఉండేటువంటి తుఫాను నిమ్మలమైపోతుంది. ఈ యొక్క వెయ్యుడి అంటే ఏంటో తెలుసా? చింత యావత్తుని వెయ్యుడి అన్నాడు కదా. ఏంటి ఆ వెయ్యుడి అంటే? వెయ్యుడి చాలామంది అంటూ ఉంటారు, విడిచిపెట్టే అంటారు. ఏంటి విడిచిపెట్టే? జిమ్కి వెళ్ళినప్పుడు బెంచ్ ప్రెస్ ఉంటుంది కదా, బెంచ్ ప్రెస్ మనం బరువు ఎత్తుతూ ఉంటాం. దాన్ని విడిచిపెట్టేసాం అనుకో, బరువుని ఏమవుద్ది? మన మీద పడుద్ది, మనము గాయం పరచబడతాం. విడిచిపెట్టకూడదు, దాన్ని ఏం చేయాలి? వేరే వాళ్ళకి ఇవ్వాలి. మనము ఆ యొక్క బరువుని అయితే ఆ హోల్డర్ మీద పెడతాము, లేదంటే వేరే వాళ్ళకైనా ఎవరైతే మనకి వాచ్ చేస్తున్నారో వాళ్ళకి మనం ఇచ్చేస్తాం, అప్పగిస్తాం. వెయ్యుడి అంటే అది. ఈయన చేపల జారలు కాబట్టి ఈయన వేసాడనమాట, క్యాస్ట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క చింతను యేసయ్య మీద మోపడానికి, యేసయ్య మీద వెయ్యడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అది ఏమైనా అయ్యుండొచ్చు. అది ఆ యొక్క భారము నీ యొక్క మనసును కృంగదీసేస్తుందేమో. ఆ యొక్క బాధ నువ్వు ఎవరితో చెప్పుకోలేకపోతున్నావేమో. ఆ యొక్క కన్నీటికి కారణము నువ్వు ఎవరితో పంచుకోలేకపోతున్నావేమో. వారు నీ యొక్క పిల్లలా, నీ యొక్క ఆర్థిక ఇబ్బందా, నీ యొక్క అనారోగ్యమా, లేకపోతే నీ యొక్క ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవటమా? నా ప్రియ సహోదరి సహోదరుడా, అది ఏ భారమైనప్పటికీ ఆ యొక్క బరువుని నువ్వు దేవుని వైపు మళ్ళించు. దేవుని వైపు ఆ యొక్క బరువును ఆయనకు అప్పగించు. దేవుని వైపు చెప్పు. కొంతమంది అడగొచ్చు, అయ్యా మనం మన యొక్క బరువుని వేరే వాళ్ళకి అప్పగిస్తున్నట్లయితే మనము బాధ్యత లేనటువంటి వారం అవుతామా అని. కాదు, బాధ్యత ఉన్నవాడు గనుకనే నీ యొక్క చింతను ఆయనకి అప్పగించాలి. నీ చింత యావత్తును ఆయన మీద వెయ్యుడి అనేటువంటి మాటను మనం అందుకే చూస్తున్నాము. మనము పేతురుని చూసినట్లయితే
పేతురు ఆ యొక్క దోణిలో ఆయన తన యొక్క చింతను దేవుని మీద వేయలే, తనే మోసాడు. కానీ తర్వాత తుఫాను నుండి బయటపడ్డ తర్వాత ఆయన తన యొక్క చింత యావత్తును దేవుని మీద మోపుతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, when a storm comes, తుఫాను వచ్చినప్పుడు దేవునిపై సందేహపడొద్దు. When a storm comes, don't doubt on God. Rather, ఒక తుఫాను వచ్చినప్పుడు ఆ యొక్క విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన లేవనెత్తుతాడనేటువంటి మాటను గుర్తు చేసుకో. ఆ యొక్క తుఫాను వచ్చినప్పుడు తృణీకరింపబడినటువంటి వారిని ఆయన చేరదీస్తాడనేటువంటి మాటను గుర్తు తెచ్చుకో. తుఫాను వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన తిరిగి బాగు చేసి శ్రేష్టమైన హృదయాన్ని ఇస్తాడన్నటువంటి మాటను గుర్తు చేసుకో. ఆయన ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ నీ కొరకే ఉంటాడు. గుర్తుపెట్టుకోను నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క తుఫాను మధ్యలో నువ్వు ఉన్నావంటే దాని అర్థము నువ్వు ఆయన చిత్తంలో లేవని కాదు. ఆయన చిత్తంలో ఉన్నందుకే ఆ తుఫాను మధ్యలో ఆయన నీతో ఉన్నాడు. ఆ యొక్క శ్రమలలో కూడా ఆ యొక్క శాంతి సందేశాన్ని, ఆ యొక్క శాంతి సమాధానాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తున్నాడు. శుభవార్త ఏంటో తెలుసా? ఎవరైతే ఆ యొక్క తుఫానును గద్దించాడో, ఆ యొక్క సుడిగాలిని గద్దించాడో, ఆయన ఈరోజు నీలో నివసిస్తున్నాడు. ఆమేన్. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ప్రతి కన్నీటిని ఆయన తుడిచివేస్తాడు. ఈరోజు నీకు యేసయ్య కావాలా? కావాలి. ఎందుకు? ఆయన నీతిమంతుడి కొరకు రాలేదు, పాపి కొరకు వచ్చాడు. ఆయన బాగా ఉన్నటువంటి వారి కొరకు రాలేదు, నశించిపోయినటువంటి వారికి వచ్చాడు. ఆయన ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి వారికి రాలేదు, కన్నీరు ఆగనటువంటి వారి కొరకు వచ్చాడు. ఆ యొక్క హృదయమంతా భారంతో నిండిపోయినటువంటి వారి దగ్గరికి వచ్చాడు. నీ యొక్క చింతను యేసయ్య మీద వేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకు వేయాలండి? ఎందుకంటే ఆయన నీ గురించి నిన్ను ప్రేమిస్తున్నాడు గనక, నీ గురించి ఆలోచిస్తున్నాడు గనక, నిన్ను ఇష్టపడుతున్నాడు గనక, ఆయన నిన్ను చేరదిద్దామని చెప్పి ఆశిస్తున్నాడు గనక. ఆ యొక్క చింత ఏమైనా అవ్వచ్చు. ఆర్థిక ఇబ్బంది అయి ఉండొచ్చు, లేకపోతే నీవు నీ యొక్క భార్య నుండి భర్త నుండి విడాకులు తీసుకున్నావేమో, అది అయి ఉండొచ్చు. లేకపోతే మేబీ యూఆర్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ అ బ్రోకెన్ రిలేషన్షిప్. నీ బాయ్ ఫ్రెండ్ విడిచిపెట్టాడేమో, గర్ల్ ఫ్రెండ్ విడిచిపెట్టేసిందేమో, విరిగిపోయినటువంటి హృదయం కలిగి ఉన్నావేమో. అది నిన్ను రాత్రి పడుకోనియకుండా నిద్ర పట్టట్లేదేమో నీకు. లేకపోతే నీ యొక్క పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావేమో, నీకు నిద్ర పట్టట్లేదేమో. ఎన్నో మార్లు నువ్వు ఆ యొక్క తలుపుని తట్టావు, కానీ ఆ యొక్క ద్వారం తెరవబడలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ చింత యావత్తును దేవుని మీద మోపు. ఆయన నీ భారమును మోయువాడు. గుర్తుపెట్టుకో, యేసయ్య ఆ యొక్క తుఫానును అణచివేశాడు. నీ తుఫానును కూడా యేసయ్య అణచివేస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా నువ్వు మోయొద్దు, నీ భారాన్ని మోయొద్దు, నీ యొక్క బరువును మోయొద్దు. నీ బరువును దేవునికి
ఆయన తుఫానును ఆపేవాడు, సుడిగాలైనను నిమ్మలముగా చేసేవాడు. ఎవరైనా అంటే ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. ఆయన నీ యొక్క భారాన్ని తీసివేసేవాడు నా యేసయ్య. ఎవరైనా బలాభివృద్ధి కలిగజేసేవాడు ఆయన, ఎవరైనా సంపదను అనుగ్రహించేవాడు ఆయన, ఎవరైనా నిన్ను బలపరిచేవాడు, నీ బలహీనతలను తొలగించేవాడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క గొర్రె పిల్లకు నీ యొక్క భారమును అప్పగించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ యొక్క గొర్రె పిల్లకు నీ యొక్క సమస్యను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నీవు సిద్ధంగా ఉన్నట్లయితే నీ యొక్క రైట్ హ్యాండ్ పైకెత్తు, కళ్ళు మూసుకో, లేచి నిలబడదాము, ప్రార్థిద్దాము. దేవా, నీకు నా యొక్క భారాన్ని అప్పగిస్తున్నానని చెప్పి ఆయనకి చెప్పండి. హల్లెలూయా. ఎంతోమంది భారంతో ఉన్నారు, ఎంతోమంది శ్రమలతో ఉన్నారు, ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు. జస్ట్ సరెండర్ ఇట్ టు గాడ్. ఈ ఉదయకాలమున నీ యొక్క అప్పులై ఉండొచ్చు, నీ యొక్క భారము, నీవు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రాదనుకుంటున్నావేమో, దాన్ని దేవునికి అప్పగించు. నీవు నీ యొక్క పిల్లల భవిష్యత్తు వారు ఇంకా స్థిరపడలేదని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో, దేవునికి అప్పగించు. నీ యొక్క బిడ్డల భవిష్యత్తు బాగుండట్లేదేమో, అది దేవునికి అప్పగించు. నీ యొక్క ఉద్యోగంలో ఎదుగుదల రావట్లేదేమో, దేవునికి అప్పగించు. నీ యొక్క ఉద్యోగంలో ఆ యొక్క ప్రమోషన్, ఆ యొక్క హైక్ రావట్లేదేమో, దేవునికి అప్పగించు. నీవు వెతుకుతున్నటువంటి ద్వారము ఇంకా తెరవబడలేదేమో, దేవునికి అప్పగించు. నీ యొక్క వ్యాపారంలో నీకు లాస్ వచ్చిందేమో, దేవునికి అప్పగించు. నీ యొక్క వ్యాపారాన్ని దేవునికి అప్పగించు. నీ యొక్క సమస్తమును దేవునికి అప్పగించు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక అద్భుతం కొరకు ప్రార్థన చేయి ఉదయకాలమున. దేవా, నీకు నేను అప్పగిస్తున్నానయ్యా అని చెప్పి నువ్వు ఆయనకి అప్పగించు. దేవుడు చెప్పు, దేవుడితో మాట్లాడు. ప్రభువా, నా యొక్క భారాన్ని నీ వైపు మోపుతున్నానయ్యా. దేవా, నా పైన నిందలు నీ వైపు నేను త్రిప్తున్నాను. ప్రభువా, నీకు అప్పగిస్తున్నానయ్యా. ఐ హావ్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఐ డిడ్ నాట్ డూ, యట్ ఐ యామ్ బీయింగ్ అక్యూజ్డ్. నీ వైపు నేను ఆ యొక్క భారాన్ని తిప్పుతున్నాను ప్రభువా. దేవా, నా యొక్క రిలేషన్షిప్స్ దేవా నీ వైపు తిప్పుతున్నానయ్యా. దేవా, నా యొక్క ఫైనాన్సెస్ నీ వైపు తిప్పుతున్నానయ్యా. ఐఎమ్ షిఫ్టింగ్ మై బర్డెన్ టు యూ. నా తండ్రి, నీపైనే నా నమ్మకము, నీపైనే నా నమ్మకము, నీపైపే నా విశ్వాసం. అద్భుతం కొరకు ప్రార్థన చేయి. సమస్తము సాధ్యమే ఆయనకి, సమస్తము సాధ్యమే ఆయనకి. నీ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారేమో, వారికి ఇబ్బందుల కొరకు ప్రార్థన చేయి. దేవా, ఆ యొక్క పరిస్థితిని మార్చని చెప్పు. నిందలు, దూషణ, అబ్యూస్, స్టార్ట్ టర్నింగ్ ఇట్ అవే టు గాడ్. దేవుని వైపు తిప్పు నీ యొక్క భారమును. జస్ట్ టర్న్ ఇట్ అవే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవా, ఈ ఉదయకాలం ప్రభు ఆ యొక్క టెన్షన్స్ని గద్దిస్తున్నాను, ఆ యొక్క విరిగిన హృదయాలను గద్దిస్తున్నాను, ఆ బ్రోకెన్నెస్ని గద్దిస్తున్నాను, ఆ యొక్క అనారోగ్యాన్ని ప్రభువా గద్దిస్తున్నాను, యేసు నామములో గద్దిస్తున్నాను. ఆ యొక్క విడాకులను గద్దిస్తున్నాను, యేసు నామములో గద్దిస్తున్నాను. దేవా, ఆ యొక్క ఖాళీతనాన్ని, దేవా ఎంప్టీనెస్ని గద్దిస్తున్నాను. We rebuke it in the name of Jesus. We pray for miracles. దేవా, ఆ యొక్క నిష్ఫలమైనటువంటి జీవితాన్ని గద్దిస్తున్నాను, ఫలభరితం లేనటువంటి జీవితాన్ని, గర్భఫలం లేనటువంటి జీవితాన్ని గద్దిస్తున్నాను. We rebuke that unfruitful spirit. Lack of creativity, we rebuke it in Jesus' name. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా
నీ పాదముల క్రిందనే ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం. yes Lord, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడచుచున్నావు. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎగసిపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఓ వ్యాధి నీ శిరస్సు వంజనే, నాపై నీ అధికారము చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంకెనే, నాపై నీ అధికారము చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే ఎగసిపడే. yes Lord, ఓ నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. దేవా, ఈ ఉదయకాలం మా యొక్క తుఫానును మీకు అప్పగిస్తున్నా. ఆ తుఫానులో నీవు మాతో ఉన్నావని మాకు తెలుసు. దేవా, ఆ యొక్క తుఫానులో ఉన్న ప్రతి ఒక్కరినైనా, ప్రతి ఒక్కరికి నీవే సమాధానం ఇస్తావని మాకు తెలుసు. దేవా, ఆ యొక్క తుఫానులో మాకు ఏమి హాని కలగకుండా నీవు మాకు తోడుగా ఉన్నావని మాకు తెలుసు అయ్యా. దేవా, యొక్క తుఫానులో ప్రభువా నీ యొక్క మాట సెలవివ్వము, నీ మాట సెలవివ్వమయ్యా.
దేవా ఆ యొక్క సుడిగాలైనా, ఆ యొక్క తుఫాన్ అయినా, ఆ యొక్క సునామీ అయినా, దేవా అది ఒక ఆర్థిక ఇబ్బంది అయి ఉండొచ్చు, విరిగి నలిగిన హృదయం అయి ఉండొచ్చు, దేవా ఆ యొక్క బరువునైనా ఆ యొక్క బరువు అయి ఉండొచ్చు, బాధ్యతలు మోయలేకపోతున్నాము, నీకు అప్పగిస్తున్నామయ్యా. ఆ యొక్క బరువును తీసివేయవాడు నీవు మాత్రమే. ఓపెన్ డోర్స్ టుడే. ఈ ఉదయకాలం నైనా ద్వారమును తెరువుమయ్యా, మార్గమును సరళము చేయము, మా చింత యావత్తును ఆయన మీద వెయ్యుడి అని నీ వాక్యం చెప్తుంది. నీ మీద వేస్తున్నాము. టేక్ ఇట్ అవే ఫ్రమ్ us, oh Father. పరిస్థితులు మార్చగలిగేవాడువు దేవా, పరిస్థితులు మార్చగలిగేవాడువయ్యా. మాట సెలవివ్వమా, నీవు సెలవియ్యగా దేవా మా యొక్క పరిస్థితులు మార్చబడుతుంది. నీవు సెలవియ్యగా మారా మధురమ్మాయను, నీవు సెలవియ్యగా నీవు సెలవియ్యగా మారా మధురమ్మాయను, నీవు సెలవియ్యగా దరిద్రం తొలగిపోయనే. దేవా నీవు సెలవు ఇవ్వమయ్యా. ఈ ఉదయకాలం ప్రభు నీ యొక్క వాక్యము మాకు సెలవు ఇవ్వమయ్యా. దేవా నీ యొక్క మాట మాకు సెలవు ఇవ్వమయ్యా. దేవా నీ యొక్క మాటను మాకు సెలవు ఇవ్వమయ్యా. నీవు సెలవియ్యగా శూన్యము సృష్టిగా మారేనే, నీవు సెలవియ్యగా మారా మధురమ్మాయనే, నీవు సెలవియ్యగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవియ్యగా దరిద్రం తొలగిపోయేనే, నీవు సెలవియ్యగా శూన్యము సృష్టిగా మారేనే, నీవు సెలవియ్యగా మారా మధురమ్మాయనే, నీవు సెలవియ్యగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవియ్యగా దరిద్రము తొలగిపోయేనే. దేవ ఈ ఉదయకాలం ప్రభువా నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం. నీవు సెలవివ్వమయ్యా. దేవా యొక్క సుడిగాలి అణుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఎంతోమంది నాయన ఈ యొక్క క్రిస్మస్ సీజన్ వస్తుంటుండగా దేవా వారు ఆనందంతో కాకుండా దేవా భయంతో ఉన్నారయ్యా. ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది, ఈ యొక్క పండుగను ఎలా చేయాలి, కొత్త బట్టలు కొనాలి, ఇల్లును అలంకరించాలి అనే ఒక భారముతో వారు ఎదురు చూస్తున్నారయ్యా. దేవా యొక్క పండుగ వారి జీవితంలో వెలుగుగా మార్చివేయము. Let there be light in the season. Let there be hope in the season. నిరీక్షణను దయచేయము, మార్గమును సరళము చేయము. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు, నీ యొక్క కార్యము మాలో జరిగిస్తున్నందుకు వందనాలు, నీవు మాలో ఉన్నందుకు వందనాలు. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావంలో చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయుడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడినట్లయితే బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమెన్. God is a God who does wonders. Hallelujah.
మన యొక్క భారమును తొలగించేవాడు ఆయన. ఆమేన్. మన సమస్త భారమును తొలగించేవాడు ఆయనే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.